వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు వెదర్ రిపోర్ట్స్ కు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని రోజులు వర్షాలు దంచుకొట్టాయి. తాజాగా మళ్ళీ ఎండలు మొదలయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఋతుపవనాలు వేగంగా కదిలి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీనితో ఋతుపవనాల వేగం తగ్గి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీనితో చల్లని వాతావరణం కాస్త వేడెక్కిపోతుంది. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎండలు పెరిగాయి. కొన్ని చోట్ల నడివేసవిలో మాదిరిగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుపతిలో 40 డిగ్రీలు, నెల్లూరులో 39, మచిలీపట్నంలో 38 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు తగ్గడంతో చాలా చోట్ల ఇలాగే ఎండలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండలకు ఉక్కపోత తోడైంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే పరిస్థితి మరో 10 రోజుల పాటు కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. జూన్ 12 వరకు ఋతుపవనాల ప్రభావం పెద్దగా ఉండదు. దీంతో వర్షాలు కురిసే అవకాశం లేదు. కాబట్టి ఎండలు ఉక్కపోత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 12న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయట. ఇలా వాతావరణం అనుకూలంగా మారడంతో ఋతుపవనాలు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. దీనితో వర్షాలు మళ్లీ జోరందుకుంటాయి. దీనితో ఎండలు ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి వరకు ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతుంటే మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎండలు ఉక్కపోత పరిస్థితులు ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తూ ఉండడంతో చల్లని వాతావరణం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులకు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎండాకాలంలో మాదిరిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లగా ఉంటుంది. రాబోయే 2-3 రోజులు కూడా ఎండల తీవ్రత తక్కువగా ఉండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచుకొట్టగా ప్రస్తుతం వేడి ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. దీనితో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు కంగారు పడుతున్నారు. మొదట్లో వర్షాలు విస్తారంగా కురవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించుకున్నారు. తీరా పంటలు వేశాక వర్షాలు తగ్గిపోయాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేవన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వారిలో ఆందోళన పెంచాయి.